ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ఇస్తేనే ఉంటాం, మేము పోటీ చేస్తానంటేనే పార్టీలో ఉంటాం అనుకున్నటువంటి వారు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఆ మాట చెప్తున్నాను ఎందా నుంచి. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. రోజు నేను మంత్రిగా ఉన్నా, రేపు లేదు నువ్వు ఆగాలి, నువ్వు పోటీ చేయడానికి ఈసారి లేదు నువ్వు పార్టీ కోసం పనిచేయాలంటే జెండా పట్టుకొని తిరుగుతామని చెప్తున్నాం కదా. మాకు ఉన్నటువంటి టార్గెట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆపన్న కవర్ చేసుకోవడానికి కూడా సిగ్గు ఉండాలి మనకి. జగన్మోహన్ రెడ్డి అంట ఈసారికి గుడివాడ అమర్నాథ్ ఈసారికి నువ్వు ఆగిపో, నేను ఎమ్మెల్యేని చేసి నేను మంత్రిని చేశాను కదా, నెక్స్ట్ టైం ఇంకో క్యాండిడేట్ని తీసుకొచ్చి అతను కూడా ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తానని చెప్పేసి అన్నాడట. చెప్పుకోవడం సిగ్గు అనిపించట్లేదు నీకు? పైగా అంటే జెండా పట్టుకుని తిరిగేస్తాను, జగన్మోహన్ రెడ్డిని గెలిపించడమే నా లక్ష్యం. అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా చేసి వచ్చింది ఏమీ లేదు, మంత్రి అయిన తర్వాత పీకి పొడిచింది ఏమీ లేదని కదా పక్కన పీకి పడేసింది. మళ్ళీ కవరింగ్ ఒక భలే కవరింగ్ చేస్తాడు. అలాగే దాడి వీరభద్రరావు గారి గురించి ఒక క్వశ్చన్ అడిగితే పార్టీలో ఉండి వెనుకోటి పడడం కానీ వెళ్ళిపోవడం మంచిదే, కరెక్టే. నువ్వు పార్టీలో ఉంటావో పార్టీకి వెనుకోటి పుడుతావా, లేదంటే నీ స్థానంలో వచ్చిన ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళని గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తావు, చూద్దాంగా మేము కూడా ఎగుడు వెళ్ళాలన్నదన్న. పైగా కవరింగ్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆగిపోమన్నారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారంట. దేనికన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు చేసింది ఏమైనా ఉందా? నువ్వు చెప్పు. నువ్వు మంత్రి కదా, నీ శాఖకు సంబంధించిన వేడు లేవు. నీకు చెప్పేది ప్రతి వీడియోలో చెప్పి మాకు కూడా చిరాకు వచ్చింది, అందుకే చెప్పట్లా. మాట్లాడితే పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తావు అంతే. మంత్రి అయిన తర్వాత నీ శాఖ కూడా పరుగు తీసావు నువ్వు. పరిశ్రమలు కోడి గుడ్డు వీటితో పోల్చావు కదా. కోడిగుడ్డు మంత్రి అని చెప్పేసి నాకు ఒక పేరు లేకపోతే ఒక బిరుదు నోటి సంపాదించేసాం అంతే. పైగా కవరింగ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దేనికయ్యా? అమరావతి నాశనం చేసినందుక, పోలవరం కట్టలేనందుక, ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు. ఏమైంది? ఒక్క సంవత్సరాన్ని రిలీజ్ చేసాడే కొన్ని ఇప్పుడైనా కానీ లేదు. కొనైనా భారీగా పరిశ్రమలు తీసుకొచ్చేసాడు రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బలంగా దొరికేసినందుకు కూడా చెప్పుకోవడానికి కూడా లేదు. పోనీ ఏమైనా ఉందా చెప్పుకొని అది చెప్పు. 3 రాజధానులు అని చెప్పేసి కాలక్షేపం చేశారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఒక కిటికీ అక్కడక్కడ ఒక కిటికీ ఇలా ఉన్న రాజధాని నాశనం చేశారు అంతే. మనం ఏం చేసామని చెప్పేసి ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒక విషయం చెప్పండి అంటే చెప్పడు. జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లాలో పనిచేస్తున్నాడుగా, మరి మా అట్లా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి పంచుతున్నాడు. రాష్ట్ర ప్రజల సొమ్మే కదా, అప్పులు చేసి పంచుతున్నాడు. కట్టాల్సింది ఎవర్రా అంటే మళ్ళీ ట్యాక్సుల రూపంలోని, విద్యుత్ ఛార్జీల రూపంలోని, పెట్రోల్ ట్యాక్స్ రూపంలోని అన్ని ఛార్జీలన్నీ పెంచుకుంటే మళ్ళీ మా మీద జరుగుతుంది. అంతకుముందు చేసింది ఏముందా అంటే ఏమీ లేదు. ఒక దరిద్రం ఏంటంటే ఇంకొక దరిద్రం చెప్తే చూడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాడు అనుకో, చెట్లు కొట్టేస్తున్నారు. ఎందుకు కొట్టేస్తున్నారు అర్థం కావట్లా. జగన్ 30-40 సంవత్సరాలు బట్టి ఉన్న చెట్లు అన్నింటినీ కూడా సింపుల్గా జగన్మోహన్ రెడ్డి అక్కడెక్కడో తీస్తున్నాడంటే ఇక్కడ చెట్లు కొట్టేస్తున్నారు. ఎందుకు కొట్టేస్తున్నారు అర్థం కావట్లా. రాష్ట్రాన్ని నాశనం చేయడం మినహాయించి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. మళ్ళీ నువ్వు ఎలాంటి పెద్ద ఉపన్యాసాలు అమ్మాక రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు, వెహికల్తో చూస్తున్నారు. మళ్ళీ వచ్చేస్తే ఇంకా మట్టి కనిపించేస్తారు మమ్మల్ని అందరినీ. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలామంది జీతాలు సర్వనాశనం అయిపోయిన విషయం మీకు తెలియట్లేదేమో. ఇసుక కానీ తీసుకుంటే చెప్పుకుంటా పోతే టైం సరిపోదు. టైం నీకు చెప్పడం కూడా తడక. కాబట్టి పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి నెక్స్ట్ నీ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది దాని మీద ఆలోచించు.